శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై। శరత్ చంద్రికలు మొదటి భాగం। నమస్కారం గురువుగారు। నమస్కారం అంటే నా మా ఆస్కారం అంటే నేను లేక నాది అనే వాటికి ఆస్కారం లేదు అని దాని అర్థం। ఏ స్థితిలోనైతే నేను నాది అనే వాటికి ఆస్కారం ఉండదో అది నమస్కారం। అంతేగాని అతను నాకు నమస్కారం చేశాడా, లేకపోతే అతను ఈరోజు నాకు నమస్కారం చెయ్యలేదు ఇలా కాదు। అది నమస్కారానికి పూర్తిగా విరుద్ధమైనది। మన అహంకారం మరియు నేను నాది అనే భావన సద్గురు పాదాల కింద అణిగిపోవాలని మనం ప్రార్థిస్తాం కదా, ప్రార్థించమా? కాబట్టి మనం నమస్కారం చేసిన ప్రతిసారి అటువంటి భావోద్రేగం వినమ్ర భావం కలగాలి। ఆ నమస్కారానుభవాన్ని ఉజ్జీవం చేసుకోవడానికి ఆ భావాలను మరింత బలీయం చేసుకోవాలి। అది సాష్టాంగ నమస్కారమైనా పాద నమస్కారమైనా మీరు చేసే మరే ఇతర నమస్కార రూపమైన నమస్కారమనే ఆచార విధి వెనక గల ఉద్దేశం ఇదే। భక్తుడు: మీరు చెప్పిన వివిధ నమస్కారాలేమిటి? గురువుగారు: హృదయం ముందు అరచేతులను జోడించడం నమస్కారం, అంజలి, పూజానీయులు లేదా మహాత్ముల పాదాలను స్పృశించడం పాద నమస్కారం। సాష్టాంగ నమస్కారం అంటే శరీరం యొక్క మొత్తం 8 అంగాలను నేలపై ఆనించడం। అందువలన ఏ అవయవం కూడా ఉన్నత స్థాయిలో ఉండదు। శిరస్సు మాత్రమే కాదు, శరీరములోని మొత్తం అవయవాలన్నీ నేలపై సమతలంగా ఉంటాయి। ఇంగ్లీష్లో హీ ఫెల్ ఫ్లాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, ఇతను ఆయన ముందు సాగిలపడ్డాడు అంటారు కదా, అలాగన్నమాట। దాని అర్థం ఏమిటంటే అతని అహం అంతా పోయింది, ఇంకేమీ మిగలలేదు। మనకు కావలసింది అదే। కానీ సవ్యమైన రీతిలో మనం అటువంటి వినమ్రత కోరుకునేటప్పుడు, మనకు అటువంటి కోరిక ఉన్నప్పుడు ఎన్నిసార్లు అనే ప్రశ్న ఎక్కడిది? వాస్తవానికి అటువంటి నమస్కారం అనేది నిరంతరం జరగాలి। అప్పుడు నిరంతర నమస్కార స్థితిలో ఉంటారు। అందుకే ముస్లింలు నమాజు చేసేటప్పుడు ఒక చిన్న గుడ్డను తల మీద కప్పుకుంటారు। ఎవరి దివ్యత్వం అయితే తమ శిరస్సులపై ఉందో అటువంటి భగవంతుని అల్లా కింద తాము ఉన్నామన్న దానికి సాంకేతికంగా ఇదే కారణంతో బాబా తల మీద గుడ్డను ధరించేవారు। భక్తుడు: వాళ్ళు తమ తలపై ఏదైనా ధరిస్తారా? గురువుగారు: అవును, వారికి వినమ్రతా భావాన్ని అనుభూతి చెందడానికి దోహదం చేసే ఒక అచ్చాదనమది। అందుకనే నమాజు చేసేటప్పుడు తమ తలపై కప్పుకుంటారు। ఫకీరు అంటే నిరంతరము నమాజు చేస్తూనే ఉండేవారు। రోజుకు 4-5 సార్లు మాత్రమే కాదు, ఆయన ఎప్పుడూ నమాజు స్థితిలోనే ఉంటారు। అందువల్ల వారు తమ తలపై ఎప్పుడూ కప్పుకొని ఉంటారు। భక్తుడు: నిజానికి మేమంతా పాద నమస్కారం కోసం ఆతృతంగా ఎదురు చూస్తూ ఉంటాము। అటువంటి అవకాశం గనక వస్తే మేము ఆ అవకాశాన్ని వదులుకోము అనుకుంటూ ఉంటాము। అయితే పాద నమస్కారం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? మా భక్తికి అది ఎలా సహాయపడుతుంది? ఎంత తరచుగా అది అవసరమవుతుంది? దీని గురించి కాస్త వివరిస్తారా? గురువుగారు: వాస్తవానికి పాద నమస్కారం అనే ఆచారం వెనక గల అంతరార్థం ఏమిటంటే, మన శరీరంలోని అత్యున్నత భాగమైన శిరస్సును అన్నిటికన్నా కింద స్థానానికి తీసుకురావడం। కింద స్థానం కిందికి అంటే ఏ స్థాయికి? సద్గురువు పాదాల చెంతకు। మనం ఆయన ముందు, ఆయన పాదాల చెంత మనం అన్నిటికన్నా తక్కువ వారమని, వినమ్రులమని ఆయనకి తెలపడానికి అలా చేస్తాం। కాబట్టి మన శరీరంలోని అత్యున్నత భాగాన్ని సద్గురువు యొక్క అధోభాగమైన పాదాల వద్దకు తీసుకువస్తాం। తలను ఆయన సద్గురువు పాదాల దగ్గర ఉంచడం, పాదాలను స్పృశించడం అనే ఆచారం అలా వచ్చింది।
నీ తలను సద్గురువు పాదాల వద్ద ఉంచాల్సిన అవసరం నీకున్నంత వరకు నువ్వు దానిని వీలైనంత తరచుగా చేస్తూ ఉండాలి. నిజానికి అది తల నిరంతరం అక్కడే పాదాల వద్ద ఉంచాలి. ఎంత తరచుగా అన్నది కాదు, ఎప్పుడూ మన శిరసు సద్గురు పాదాల దగ్గరే ఉండాలి. ఈ అంగముద్రలన్నీ మన ఎరుకను మరింత స్పష్టం చేసుకోవడానికి సహాయపడతాయి. అన్ని ఆచారాల వెనుక ఉండే అంతరార్థం ఇదే. ఒక్కసారి చేస్తే సరిపోతుందా? చాలదు. అది ఆ ఎరుకను కలిగించడానికి, దానిని ఇంకా ఇంకా ఎక్కువ చేసుకోవడానికి మాత్రమే. అంతే. దానికున్న ఏకైక అర్థం అదే. అసలు నిజమైన నమస్కారం అంటే బాబా పాదాలు ఎప్పుడూ మన తలపై ఉన్నాయి అన్న ఎరికే. దానిని బాహ్యంగా చెయ్యడమన్నది మన అంతరంగములోని ఆ అనుభవానికి అభివ్యక్తీకరణ మాత్రమే. అన్ని పూజ, ఆచార విధులు ఇటువంటివే. గురువుగారు, బాబా ఫోటో చూసిన ప్రతిసారి నమస్కరించాలా అని అతను అడుగుతున్నాడు. బాబా ఫోటోకు నమస్కారం చెయ్యకుండా ఉండడానికి పరిష్కారం ఏమిటంటే, నువ్వు బాబా ఫోటోను చూడనప్పుడు కూడా నిరంతరం నమస్కారం చేస్తూ ఉండడమే. నువ్వు హృదయములో గనక ఎప్పుడూ నమస్కరిస్తూ ఉంటే అప్పుడిక బాహ్యంగా నమస్కరించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఎప్పుడూ నిరంతర నమస్కార స్థితిలో ఉండండి. అప్పుడు మాత్రమే బాహ్యమైన వ్యక్తీకరణ అవసరం ఉండదు. అలా కాకపోతే మీరు తప్పనిసరిగా నమస్కరించాలి. నేను చేస్తాను, దానిలో తప్పేమీ లేదు. మీ ఆఫీసులో పై అధికారిని చూస్తావు. అతను నీ వైపుగా వస్తూ ఉంటారు. నువ్వు నమస్తే సార్ అని చెప్తావు. చెప్పరా మీరు? అలా చెయ్యడానికి నువ్వేమీ సిగ్గుపడవు. బాబా దగ్గరకు వచ్చేటప్పటికి అది మనకు సమస్యగా ఉంటుంది. అలా ఉండకూడదు. నేను నమస్కారం చేస్తాను. గురువుగారు, ఆధ్యాత్మిక అనుభూతి పొందాలనుకునే చాలామంది మన ఆలోచనలన్నిటినీ, భావోద్రేగాలన్నిటినీ, అన్ని సంస్కారాలను, అన్ని వాసనలను వదిలిపెట్టి మనల్ని మనం ఖాళీ చేసుకోవాలి. మనం నిర్మలంగా ఉండాలి. మనం చాలా ఖాళీగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. ఈ శూన్యత, ఖాళీ యొక్క ప్రయోజనం గురించి మనకు ఒక అస్పష్టమైన అభిప్రాయం ఉంటుంది. కానీ అలా అన్నీ వదులుకోవడం మనకి ఇష్టం ఉండదు. నిజానికి దానిని, ఆ శూన్యతను మనం ఎదుర్కోలేము. అందులోని పరస్పర వైరుధ్యం, ద్వైధీభావం అదే. కాబట్టి మొదట మనకు ఈ శూన్యం గురించి తెలియాలి. అందుకే నేను శూన్యం అన్న పదాన్ని వాడను. నేను దానిని ఎప్పుడూ పరిపూర్ణత్వము అంటాను. మనం పూర్ణంగా నిండిపోవాలి. దేనితో? సంతోషంతో, ఆనందంతో, తృప్తితో. కానీ అక్కడ ఖాళీ ఉండాలి. మనం చాలా ఖాళీగా ఉంటాం, కానీ దేనిని లోపలికి రానివ్వం. అది ఎలాగంటే ఒక పాత్రలో లాగా అన్నమాట. ఒక పాత్రని తీసుకోండి. మీ స్నానాల గదిలో ఈ ప్రయోగం అందరూ చేయవచ్చు. ఒక పాత్రను నీళ్లున్న బొక్కెనలో తలక్రిందులుగా నెట్ట నిలువుగా 90 డిగ్రీలలో ముంచండి. ఆ పాత్ర ఖాళీగానే ఉన్నప్పటికీ ఒక చుక్క నీళ్లు కూడా లోపలికి పోవు. ఎందుకని? అది ఖాళీగా ఉంది కాబట్టి. మనకు తెలిసినంత వరకు అది ఖాళీనే, కానీ అది నెట్ట నిలువుగా ఉంది కాబట్టి అప్పుడు మనం కొంచెం 1 డిగ్రీ వంచితే నీళ్లు లోపలికి వస్తాయి. ఇంకో డిగ్రీ వంచితే మరికొన్ని నీళ్లు లోపలికి వస్తాయి. మరొక డిగ్రీకి మరికొద్ది నీళ్లు. కాసేపటి తర్వాత నువ్వు వంచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీళ్లు లోపలికి త్రోసుకు వచ్చేస్తాయి. మిగతాది తనంతట తానుగా నిండిపోతుంది. మనమంతా పాత్రల లాంటి వాళ్ళం. అనుగ్రహానంద మహిత జలాలలో తలక్రిందులుగా ఉంచబడిన పాత్రలం. కొన్నిసార్లు బాబా మీరందరూ తలక్రిందులుగా ఉన్న బోర్లించిన కొండల్లాంటి వారు అని చెప్పింది దీని గురించే. మనందరి గురించి ఆలోచించినప్పుడు ఎందుకు ఆయన సరిగ్గా ఆ సారూప్యమే చెప్పారో
నాకు మనసుకు వస్తుంది. మనమంతా ఖాళీ కుండల వంటి వాళ్ళం. కానీ మనం పూర్తిగా తలక్రిందులుగా ఉన్నాము. ఆయన మనలో ఏవైనా పొయ్యాలని అనుకున్నా లేదు. మనం దానికి ఒప్పుకోం. మనం చాలా గట్టిగా తొనక్కుండా ఉంటాం. కాబట్టి ఏమీ లోపలికి వెళ్ళదు. మనం చెయ్యవలసిన ప్రయత్నం ఏమిటంటే కాస్త 4, 5 డిగ్రీలు వరగడానికి కృషి చేస్తే మిగతా దాని గురించిన బాధ్యత తీసుకోబడుతుంది. మొత్తం సమస్యంతా ఆ 4, 5 డిగ్రీలతోనే వస్తుంది. భక్తుడు: కానీ గురువుగారు, ఈ 4, 5 డిగ్రీలు వరగటం మేము చెయ్యాలి కదా! దానిని మేమెలా చెయ్యగలం? గురువుగారు: శూన్యత్వ స్థితి గురించి భయపడకుండా ఉండి, అనుగ్రహ సాగరంలో నువ్వు నిజంగా తలక్రిందులుగా ఉన్న కుండవని తెలుసుకున్నప్పుడు ఇక అక్కడ ఏం చెయ్యవలసిన అవసరం లేదు. జరగవలసింది సవ్యముగా జరిగిపోతుంది. కానీ సమస్య ఏమిటంటే మేం ఖాళీగా ఉన్నాం. లోపలికేం రావట్లేదు. మేము అక్కడ ఎన్నో కష్టాలు కోర్చి ఇలాగే చాలా రోజుల నుండి ఉన్నాం. సముద్రములో ఉన్నా ఇంకా ఖాళీగా ఉన్నాము. అవి మన ఫిర్యాదు చేస్తున్నాము. మనం నిజంగా ఖాళీగా ఉన్నామా? లేదు. మనలో నిండా గాలి ఉంది. గురువుగారు నవ్వుతూ: గాలి కూడా ఉంది. కానీ మనం ఆ గాలిని ఇష్టపడం. కాస్త దానిని తలక్రిందులుగా ఉన్న కుండని వంచండి. అప్పుడు బుడబుడమని బుడగలు వస్తాయి. ఇవే మీకు కలిగే ఆధ్యాత్మిక అనుభవాలు. గురువుగారు నవ్వుతూ. భక్తుడు: కానీ మమ్మల్ని మేము ఎలా వంచుకోగలం? గురువుగారు: నేను మీకు చెప్పాను. మీరు ఒక పాత్ర అని మీరు తెలుసుకుంటే మీరు వంచబడతారు. లోపలికి నెట్టుకొని రావడానికి ప్రయత్నిస్తున్న ఆ నీటి ఒత్తిడిని ఎంతో కాలం ఆపలేము. ఆ అవగాహన కలిగినప్పుడు హఠాత్తుగా పాత్ర తిరిగిపోతుంది. అప్పుడు మీరంటూ మిగలరు. కానీ నువ్వు బలవంతంగా పాత్రని పట్టుకొని ఉన్నావు. నీళ్ళేవీ లోపలికి రావడం లేదు. ఏమీ లేదు అని అడుగుతున్నావు. ఫిర్యాదు చేస్తున్నావు. దానిని అలా పట్టుకొని ఉన్నప్పుడు లోపలికి నీరెలా వస్తుంది? నీటికి శక్తి లేదు. కొంతకాలం తర్వాత అలా పట్టుకోవడంలో నువ్వు అలసిపోయినప్పుడు, నిన్ను నువ్వు నిటారుగా ఉంచుకునేందుకు అశక్తుడవైనప్పుడు నీరు లోపలికి వస్తుంది. అందుకని ఆ అశక్తతను, అసహాయతను అనుభవించవలసి వస్తుంది. దాని వలన మనం కొంచెం వంచబడటం, వంగడం జరుగుతుంది. మనం బాబా ముందు సాష్టాంగ పడినప్పుడు జరిగేది అదే. నువ్వు వంగుతున్నావు. నీ పాత్ర ఒరుగుతుంది. అది గుర్తుంచుకోండి. అలా ఒక్కొక్క డిగ్రీ ఎక్కువయ్యే కొద్దీ అనుగ్రహ జలం అంత ఎక్కువగాను లోపలికి వస్తుంది. అది నమస్కారం. ఇలా ఇక్కడకు వచ్చి నా ముందర వంగి ఉండటం కాదు. నేనెప్పుడూ మీరు మీ పాత్రను ఉంచుతారా అని, కొద్దిగా ఎక్కువగా ఉంచుతారా అని ఆశిస్తాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై.